హాయ్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు రెసిపీ అయితే నేను తలకాయ మాంసాలు చాలా రకాలుగా ఉంటాను. ఈరోజు హైదరాబాద్ స్టైల్లో తలకాయ మాంసాలు సపోర్ట్ మీ. నేనైతే తలకాయని 3 కేజీలు 200 గ్రాములు అనమాట, కాళ్ళు లేకుండా చాలా పెద్ద తలకాయని తీసుకున్నాను. నేను తలకాయ మాంసాన్ని ఆంధ్ర స్టైల్లో ఎలా వండుతారో అన్ని చాలా రకాలుగా పెట్టాను. కర్రీ, తర్వాత పాయ సూప్ ఎలా చేస్తారు, కర్రీ ఎలా చేస్తారు, ఇది హైదరాబాద్ స్టైల్లో నేను వండి చూపిస్తాను ఈసారి. బ్రెయిన్ కూడా సపరేట్గా రెసిపీ పెట్టానండి. బ్రెయిన్ ఎలా ఫ్రై చేయాలి, బ్రెయిన్ కర్రీ ఎలా చేస్తారని కూడా వీడియో నా ఛానల్లో ఉంటుంది, లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, మీరు ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. చాలా పెద్ద తలకాయ అనమాట, అంటే కాలుతో కలిపి 4 కిలో అబోవ్ వచ్చింది, చాలా పెద్దది. నేను ముందుగా గరం మసాలా సామాన్లు, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, తర్వాత ఎక్కువ ఆనియన్స్ తీసుకున్నాను. ఈలోగా దీన్ని నేను 2 భాగాలు చేశాను. మెత్తందంతా 1.5 కేజీ పైన వచ్చింది. దీన్ని కొంచెం మన సాల్ట్ తర్వాత కారం వేసి, మసాలా కారం కుక్ చేశాను అనమాట. ఒక 2 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేశాను. ఈజీగా నేను మొత్తం పెట్టి కుక్కర్లో పెడితే వేరే టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇంకా సెపరేట్గా దాన్ని బాయిల్ చేసిన తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేశాను. ఇది హండీ బెగ్నర్ కంపెనీది, ఈ 3 పీస్ హండీ సెట్ అనమాట. దీని వీడియో కూడా నా ఛానల్లో ఉంటుంది. నేను వాడుతుంది గ్రౌండ్నట్ ఆయిల్. నూనె బాగా కాగిన తర్వాత ముందుగా పెట్టుకున్న గరం మసాలా సామాన్లు, ఇందులో 3 లవంగులు, 3 ఇలాచీలు, 2 పెద్ద ఇలాచీలు, చెక్క, కొంచెం స్టార్ పువ్వు, తర్వాత బిర్యానీ ఆకు అనమాట. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. ఉల్లిపాయలు అయితే ఒక 4-5 తీసుకున్నాను నేను పెద్దవి. పచ్చిమిర్చి. దీన్ని బాగా దూరగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేద్దాం. చూడొచ్చు, నేను కుక్కర్ విజిల్ తీసాను. ఆల్మోస్ట్ పర్ఫెక్ట్గా కుక్ అయిందన్నమాట. అంటే మనకి ఎక్కువ పేస్ట్ కాకుండా, గట్టిగా లేకుండా. ఇందులోనే ఉండే ఆయిల్, మటన్లో ఉండే ఆయిల్ని నేను ఈ ఆనియన్స్ వేసి ఫ్రై చేస్తాను. అందుకే నేను ముందు ఆయిల్ చాలా తక్కువ వేసాను అనమాట. కొంచెం పుదీనా యాడ్ చేస్తున్నాను, ఎక్కువ వేయకండి. తర్వాత 1.5 స్పూన్ పెద్దది అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర అనేది లాస్ట్లో యాడ్ చేద్దాం. పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్టు మనకి ఫ్రై చేస్తున్నప్పుడు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఇది టమాటా అనేది ఆప్షను, నేను ఒకటే వేసాను అనమాట. చాలామంది పులుపు వేస్తారు, ఇందులో పులుపు వేయట్లేదు నేను. టమాటా కూడా ఆప్షన్ అనమాట, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదు. అడుగు పడుతున్నప్పుడు అందులో ఉన్న వాటర్ని కొంచెం ఇందులో షిఫ్ట్ చేస్తున్నాను అనమాట. ఆ వాటర్లోనే మొత్తం అంతా మనకి మటన్ వాటర్లో మగ్గిపోవాలి. ఇందులోనే 2 స్పూన్లు కారం, మసాలా కారం, తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఒక్కొక్క స్పూన్ అనమాట. దీన్ని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు వేస్తున్నాం కదా, అందులోనే మసాలా పొడిని కూడా బాగా వేసి వేద్దాం. కొంచెం పచ్చివాసన పోద్ది అనమాట. ఎప్పుడైతే మనకి అడుగు పట్టేస్తున్న టైంకి మన మసాలా పేస్ట్ ఒకటండి, ఇది ఆల్రెడీ వీడియో నా ఛానల్ ఉంటుంది. ఎండు కొబ్బరి, తర్వాత ఇందులో కూడా గరం మసాలాలు, గసగసాలు, జీడిపప్పు, ఆనియన్స్, జీలకర్ర మొత్తం కలిపి ఉంటుంది అన్నమాట ఇది పేస్ట్. దీన్ని ఒక 4-5 స్పూన్లు వేస్తున్నాను. మంచి గ్రేవీ కింద ఉంటుంది అన్నమాట. మీరు బిర్యానీతో కానీ, లేదంటే తర్వాత చపాతీ కానీ, పూరి కానీ మంచి కాంబినేషను. ఈ మసాలా కూడా పచ్చివాసన పోయేదాకా బాగా వేపుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి మళ్ళీ బాగా ఉడకనిద్దాం. ఎందుకంటే అడుగు పడుతుంది కాబట్టి నేను అదే మటన్లో ఉండే వాటర్నే వేసాను అనమాట. హై ఫ్లేమ్లో పెట్టి బాగా దీన్ని కుక్ చేద్దాం. ఆల్మోస్ట్ పచ్చివాసన పోయిందా, కుక్ అయిపోయింది బాగా. ఇప్పుడు మొత్తం తలకాయ మాంసాన్ని మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా కుక్కర్లో, దాన్ని ఇందులో షిఫ్ట్ చేద్దాం. మొత్తం అంతా మెత్తందండి, 1.5 కేజీ. ఇది 4 లీటర్ కెపాసిటీది, హాఫ్ పైన నిండిపోయింది అనమాట. ఇప్పుడు ఒకసారి ఫైనల్గా మనం మటన్ మసాలా, తర్వాత కారం ఒకసారి చూసుకొని, ఉప్పు ఒకసారి చూసుకొని తక్కువ మంటలో దీన్ని కుక్ చేద్దాం. మటన్ మసాలా వేసాను, 1 స్పూన్ అన్నమాట, పెద్ద స్పూను. తక్కువ మంటలో పెట్టి కుక్ చేస్తే మనకి మసాలా అంతా బాగా పర్ఫెక్ట్గా పట్టుకొని, ఉప్పు అది కూడా బాగా పర్ఫెక్ట్గా పట్టుకుంటుంది. ఆల్మోస్ట్ బాగా కుక్ అయింది.
చూడొచ్చు మీరు. ఫ్లేవర్ అయితే మంచి ఎక్సలెంట్గా వచ్చింది. టేస్ట్ కూడా చాలా అమోఘంగా ఉంది. నేనైతే దీన్ని చపాతీలో సర్వ్ చేస్తున్నాను. మీరు మీ బిర్యానీ కానీ ఏదైనా సరే సర్వ్ చేయొచ్చు. ఎక్సలెంట్గా టేస్ట్ వచ్చిందనమాట. ఛానల్లోనే నాన్ వెజ్ సంబంధించినటువంటి A to Z వీడియోస్ ఉంటాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ప్రతి వీడియో లింక్ ఛానల్లో ఉంటుంది. డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, మీరు చూడొచ్చు. బాగా వేడిగా ఉంది, పర్ఫెక్ట్గా కుక్ అయిందన్నమాట. మీకు చూపిస్తాను. ఎప్పుడు కూడా తలకాయ మాంసం ఇంత మెత్తగా కుక్ అయితేనే మనం తిన్నట్టుగా అన్నమాట, లేదంటే చాలా బాగోదు. ఇటువంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.